ఇంటిలోని పూజ గదిలో తెలిసి తెలియక కూడా కొంతమంది దేవుళ్ళ విగ్రహాలు లేదా చిత్రాలను ఉంచవద్దు. ఇలా ఉంచడం అశుభం అని వాస్తుశాస్త్రంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏ దేవుళ్లను ఇంటి పూజ గదిలో పెట్టుకోరాదో తెలుసుకుందాం. కాళికాదేవి అమ్మవారి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఇంటి పూజ గదిలో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే కాళికాదేవి ఉగ్రదేవత. అందువల్ల ఇంట్లో ఉన్నవారు అమ్మవారికి తగిన విధంగా పూజ చేయలేరు. అంతేకాదు కాళికాదేవిని పూజించే నియమాలు కూడా చాలా కష్టం. కనుక కాళికాదేవిని పూజ గదిలో పెట్టుకోవడం నిషేధం. హిందూ మతంలో శనీశ్వరుడును న్యాయదేవుడిగా భావిస్తారు. అయితే అతని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఇంటి పూజ గదిలో ఉంచడం నిషేధించబడింది. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఏళ్లకు ఏళ్లు ఉంటుంది. కనుక శనీశ్వరుడిని ఇంట్లో కాకుండా ఆలయాల్లో ఉన్న విగ్రహాలను పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. చాలా మంది నటరాజ విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అయితే నటరాజుడు నిజానికి శివుని ఉగ్రరూపంగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇంటి పూజ గదిలో పొరపాటున కూడా నటరాజ విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచకూడదు. ఇలా నటరాజ విగ్రహం పెట్టుకోవడం వల్ల ఇంట్లోని సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. అశాంతి వాతావరణం ఉంటుంది. నిలబడిన గణేశుడు, లక్ష్మీదేవి దేవతల విగ్రహాలు కూడా వివిధ భంగిమలలో కనిపిస్తాయి. అయితే ఇంట్లోకి ఎప్పుడు కూర్చున్న గణేశుడు, లక్ష్మీదేవత విగ్రహాలు లేదా చిత్రపటాలు మాత్రమే పెట్టుకోవాలి, పూజించాలి. అంతేకాని ఇంట్లో పూజ గదిలో పెట్టుకునే దేవతామూర్తుల విగ్రహాలు నిలబడి లేదా మరి ఏదైనా భంగిమలలో ఉండడం శ్రేయస్కరం కాదు.